హాయ్ గాయ్స్! ఈరోజైతే మేము ఫ్యామిలీ మొత్తం అందరం కలిపి వైజాగ్ వచ్చేసాం. మా డాడీ మేము ఒక చోట టిఫిన్ దగ్గర ఆగాం. అసలు టిఫిన్ అస్సలు బాలేదు. అక్కడ పోకపోవడం కారణంగా మేమైతే మామిడి పళ్ళు అక్కడ బయట కొనుక్కున్నాము. చాలా బాగున్నాయి. దాంతోపాటు మేము ఇదిగోండి లేస్ కూడా కొనుక్కున్నాం. అక్కడ టిఫిన్ బాగోకపోవడం ఈరోజు కొద్దిగా లేట్ అయింది రావడానికి. అప్పుడే 12:30 అయిపోయింది మేము ఇక్కడికి రావడానికి. ఇప్పుడు రోప్వేకి వెళ్తున్నాము. కైలాసగిరి వచ్చాంలే వైజాగ్లో ఫస్ట్. ఇంకా తర్వాత అలా నుంచి చూసారా సముద్రం ఏంటి అని చాలా చిన్నగా కనిపిస్తుంది. ఇంకా వాళ్ళు అందరూ వస్తున్నారు. చాలా చిన్నగా ఉన్నాయి. ఇక్కడ పట్టాల మీద నడుస్తున్న ఫీలింగ్ సూపర్ ఉంది. ఇక్కడ క్లైమేట్ అయితే కనుక చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ నుండి రోప్వేకి వెళ్తున్నాను. చూడండి ఎంత క్లియర్గా ఉందో. చిన్న పెట్టెల్లా కనిపిస్తున్నాయి. ఫైనల్లీ రోప్వేకి అయితే చేరుకున్నాం. వీఆర్ సో ఎగ్జైటెడ్. మేమైతే చాలా ఎగ్జైట్ అయ్యాము దానిలో ఎక్కడానికే. మేము ఫస్ట్ టైం ఎక్కామనుకోండి, కానీ మా మావయ్య వాళ్ళతో కలిపి అది ఫస్ట్ టైం వైజాగ్ రావడం. వైజాగ్లో కూడా అది ఫస్ట్ టైం మేము ఇక్కడికే వచ్చేసాం. రోప్వే అంటే మా మమ్మీకి కానీ అందరికి చాలా ఇష్టం అనమాట. అది బాగుంటుంది. అదొక ఎంజాయ్మెంట్ అంతే. వీళ్ళతో పాటు రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. దిస్ ఈజ్ అవర్ సెకండ్ టైం టు గో. అక్కడికి వెళ్ళడం ఇది మాకు రెండోసారి. అలాగే ఇప్పుడు మేము దేంతోనైతే వెళ్ళామో దాంతోనే వెనక్కి తిరిగి వచ్చేసాము. చివరికి అలా పైకి వచ్చేసాం. మన దేశ ప్రముఖుల మైనపు విగ్రహాలు చూస్తే నిజంగా వారిని కలిసినట్టుగా అద్భుతమైన ఫీలింగ్ ఇచ్చే మహాద్భుతమైన మైనపు విగ్రహాల ప్రదర్శన. ఈ మ్యూజియానికి మరో పక్కన అటవీ ప్రాంతం. ఈయన చూడడానికి అసలు మంచిలాగా ఉన్నాడు. ఇక్కడ నుండి లుకింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ వైజాగ్ సిటీ మొత్తం కనిపించిపోతుంది. కైలాసగిరి కొండ నుండి సముద్రం చూసే. ఇక్కడ కిడ్స్ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి. చూడండి రోడ్ కూడా. ఆఫ్టర్ దట్ కైలాసగిరి తర్వాత మేమైతే ఆల్ఫా రెస్టారెంట్కి వచ్చేసాం. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందని చెప్తే ఎలా ఉంది టేస్ట్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చాము మేము. అక్కడ ఫుడ్ చాలా బాగుంది. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత మేము ఐమాక్స్కి అయితే వచ్చాం. ఎండ దంచ కొట్టేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ బయట చాలా ఎండగా ఉంది. ఇప్పుడైతే మేము ఐమాక్స్లో ఉన్న ట్రెండ్స్ బట్టలు మాకు వచ్చాం. ఇక్కడ చాలా రకమైన బట్టలు ఉన్నాయి. మేము అదే ఐమాక్స్లో 5D అంట. ఆ 5D చూడడానికి ఇప్పుడు వెళ్తున్నాం. మేమైతే ఆ 5Dలో ఐసేజ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. అక్కడ వీడియో తీయడం అవ్వదు కదా, చూసాక చెప్తా. అక్కడ షో బాగుంది. ఇప్పుడు మేము ఈ మాల్ నుండి డైరెక్ట్గా బీచ్కి అయితే వచ్చేసాం.
ఇదైతే కన్స్ట్రక్షన్స్ చూసారు కదా ఎయిర్పోర్ట్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇది హెరిటేజ్ షోన్ అంట. వావ్ అమేజింగ్. ఇది ఇక్కడ ప్రతి ఒక్క దాని గురించి ఇక్కడ క్లారిటీ ఇచ్చారు. పైలట్ స్టేషన్. ఇది పైన ఫ్లైట్ కూడా ఎగరేశారు. దిస్ ఇస్ ట్రైనింగ్ జోన్. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. అండ్ ఇండియన్ యూనిఫామ్స్. పైలట్ బాగున్నారు. ఫ్లైట్ ఇంజనీర్ యూనిఫామ్ కూడా మారిపోయింది చూసారా. ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిఫామ్ అనుకుంటా. అబ్జర్వర్. ఫ్లైట్ గన్నర్. ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిఫామ్ ఇచ్చారు. ఇక్కడ సపరేట్గా కూడా చేస్తున్నారు. అండ్ ఎయిర్ టెక్నీషియన్ దీనిలో ఏం పెట్టలేదండి. ఇప్పుడు ఎక్విప్మెంట్ జోన్కి వెళ్తున్నాం. దీనిలో ఏమేమి చూపిస్తాను. సార్ ఎక్విప్మెంట్స్ ఎవరినైతే అక్కడ వెళ్తే ఇవన్నీ ఫ్లైట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఎక్విప్మెంట్స్ అన్నమాట. ఇవన్నీ ఏంటంటే తెలియదు. ఇదేంటో ఇంజిన్ అంట. These are tires. సిక్స్ మెన్ లిఫ్ట్ రాఫ్ట్ అంటిది. 6 మెంబర్స్ లిఫ్ట్ చేస్తుంది అంటే. హోలోగ్రఫీ చాలా బాగుంది. వాట్ జోన్. Amazing. ఇవన్నీ దాటుకుంటూ వచ్చేసాం. అవార్డ్స్ అండ్ హానర్ జోన్ ఉంటుంది. లాస్ట్ ఇవన్నీ మేబీ అవార్డ్స్ అనుకుంటా. మేబీ ఇది అవార్డ్స్ ఇచ్చింది అనుకుంటాను. ఓ ఫ్లైట్లోకి ఎక్కబోతున్నాం. నాకు చూడకాలదు అక్కడ.
ఫ్లైట్లోకి ఎక్కడానికి ఒక రూట్ నుండి వస్తున్నాం అనమాట. కమ్ ఆన్ లెట్స్ గో. వెల్కమ్. ఓకే ఇదేదో పెట్లా. ఇక్కడ తీయచ్చో తీయకూడదో తెలీదు. CO2 ఫైర్ ఇదేదో ఉంది. మెల్లిగా వెళ్దాం లేకపోతే కింద పడిపోతాం. వాళ్ళ తిరిగి ఇది గేట్ అంటే ఇది లోపల ఉండే మిషన్స్ అనుకుంటా. కానీ రిస్క్ చేస్తే వేస్తున్నాను. తీయట్లేదు. అక్కడ వీడియో తీయకూడదంట, లోపలని నిజమేనే అంట, అందుకని వీడియో తీయొద్దన్నారు. అది చాలా బాగుంది. మీరైతే డైరెక్ట్గా చూస్తే కనుక చాలా ఆనందపడతారనమాట. మాకైతే చాలా నచ్చింది. లోపల బయట ఫ్లైట్ చూస్తే కనుక చాలా పెద్దది ఉంది. అక్కడ సెల్ఫీస్ ఫొటోస్ చాలా తీసుకోవచ్చు. బయట నుండి అయితే వీడియోస్ తీసుకోవచ్చు, కానీ లోపలికి వెళ్తే మాత్రం వీడియోస్ తీయనివ్వట్లేదు. ఫొటోస్ కూడా అలౌ మై గాడ్, లోపలైతే చాలా బాగుంది. మీకు చూపించడానికి కాలేదు. ఖచ్చితంగా వైజాగ్ మాత్రం వస్తే కనుక ఈ ఫ్లైట్ మ్యూజియంకి అయితే కంపల్సరీ. మేము ఈరోజు అయితే మా వైజాగ్ ట్రిప్ని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడైతే 10:30 అవుతుంది. మేమైతే డిన్నర్ కోసమని ఇంకొక రెస్టారెంట్ దగ్గర ఆగాము. మేము వైజాగ్లో తిరిగిన ప్రతి ప్లేసు మాకు చాలా బాగా నచ్చింది. మేము బాగా ఎంజాయ్ చేసాం కూడా మా మావయ్య వాళ్ళతో కలిపి. వి ఎంజాయ్డ్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సపోర్ట్ us ప్లీజ్. బాయ్.